34వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. తండ్రి దేవా, నీకు స్తోత్రాలు. చదవడం లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలు, మా బ్రతుకులు మారుతాయి గనుక మీరు మాతో మాట్లాడమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ వందనాలు. చూడండి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో మనము 34వ కీర్తన మనము అందులో నుంచి 8వ వచనాన్ని మనము చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని మనం చూస్తుంటున్నాం. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చూస్తున్నాం. గత గృహకుడికలో నేను ఈ మాటలు తెలియజేసినాను. దానికి ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తూ మనము కొన్ని నిమిషాలు మనము ఈ వాక్యాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన ప్రాఫిట్ అంటే దేవుడు నాకు ప్రేరేపించినటువంటి మాటలు మీ దృష్టి తీసుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. చూడండి, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు చూస్తుంటున్నాం. చూడండి, రూతు గూర్చి మనము చెప్పుకున్నాం కదా గృహకుడికలో. రూతు అన్యురాలు, మోయాబు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక సమయం వచ్చినప్పుడు నయోమితో అన్నమాట, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించోటనే నేను నివసించెదను. చూడండి, రూతు అన్యురాలయ్యుండి నయముతో అంటున్నమాట, నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నువ్వు నివసించోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనా నేను నన్ను ప్రత్యేకించేలా అది యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. ఎవరంటున్న మాట ఇది? రూతు అంటున్న మాట. చూడండి, ఎప్పుడైతే రూతు యొక్క జీవితంలో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు వెళ్ళే చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించోట నేను నివసించదను అని ఎప్పుడైతే తను మాట్లాడిందో, నిజముగా తన యొక్క జీవితం ధన్యకరమైన జీవితముగా మార్చబడ్డది, దీవించబడినటువంటి జీవితముగా మార్చబడ్డది. గొప్ప వ్యక్తికి భార్య అయింది. తన యొక్క గర్భములో నుండి యేసుక్రీస్తు జన్మించినాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రుచి తెలిసిన వారు, దేవుడు అంటే ఈయన తప్ప ఇంకా వేరొక దేవుడు నా జీవితంలో లేరు అని తెలుసుకున్న వారి యొక్క జీవితాల్లో ధన్యకరముగా మారిపోతూ ఉంటాయి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. అన్యురాలయ్యుండి ఏమంటుంది? మోయాబు దేశం ఆమెది, తన జన్మభూమి కాదు. ఎరగని జనముల మధ్యకు వచ్చింది. ఎరగని యొక్క జనముల మధ్య దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు, దీవించినాడు. దేవుని బిడ్డలారా, నిజముగా యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎప్పుడైతే తెలుసుకొని ఆయన ఆశ్రయిస్తావో, నీ జీవితం ధన్యకరముగా, నీ జీవితము దీవెనకరముగా మార్చబడుతూ ఉంటుంది. దీవెనకరముగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, మన అందరి జీవితంలో ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క రుచిని ఎరిగిన వారు తనను ఎంత మాత్రం త్రోసిపుచ్చరు,
తనను ఎంత మాత్రం చులకన చేయరు, తనను ఎంత మాత్రం నిర్లక్ష్య పెట్టరు. దేవుని యొక్క నామాన్ని కానీ, దేవుని యొక్క సన్నిధిని కానీ, దేవుని ఎంత మాత్రము అశ్రద్ధగా చులకనగా మాట్లాడని కానీ వారు ఇష్టపడరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క రుచి ఏంటో వారికి తెలుసు గనుక, దేవుడంటే ఏంటో వారికి తెలుసు గనుక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి వస్తామన్నది, అమ్మా యెహోవా దేవుడు నాకు ఎంత కీడైనా చేయునుగాక, కానీ నేను మాత్రం నీతోనే వస్తాను అని చెప్పింది. నేను నీతోనే నివసిస్తాను అని చెప్పింది. దేవుని బిడ్డలారా, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. నీవు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన రుచి ఏంటో నీకు తెలుసా? ఆయన విలువ ఏంటో నీకు తెలుసా? ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడో నీకు తెలుసా? కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో ఏండ్లైతే నమ్ముకొని, కానీ ఆయన యొక్క ఔన్నత్యం ఏందో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో కొన్నిసార్లు ఇంకా అర్థం కానటువంటి స్థితిలో వారు ఉంటారు. ఇంకా దేవునికి ప్రాధాన్యత, ప్రథమ స్థానము ఇవ్వని స్థితిలో వారు ఉంటారు. చూడండి, నయోమేమో ఏం చేసింది? యూదా దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని వదిలిపెట్టి, ఆ యొక్క బెత్లెహేమును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకు వెళ్ళిపోయింది. మోయాబు దేశం వదిలిపెట్టి రూతు ఇజ్రాయేల్కి అనగా యూదా దేశానికి వచ్చింది. ఎవరు దీవించబడ్డారు? ఎవరి జీవితం ధన్యకరంగా మారింది? చెప్పండి, ఎవరి జీవితం? రూతు జీవితం ధన్యకరంగా మారింది. నా జీవితాల్లో కొన్ని కష్టాలకు, కొంచెం శ్రమలకు, కొంచెం కరువుకి మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిని కానీ, దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనాలోచన చేయకూడదు, అజాగ్రత్తగా మాట్లాడకూడదు. నయోమి వెళ్ళి ఏం సంపాదించింది? ఏమైనా సంపాదించిందా? ఉన్నాయి పోగొట్టుకున్నది. 2 కొడుకులను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. ఏమంటుంది? నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి. సర్వశక్తులు నాకు విరోధి ఆయను. నేను సమృద్ధి గలదానై వెళ్ళినాను, నేను రిక్తురాలినిగా దేవుడు నన్ను రాజేసినాడు అంటుంది. సమృద్ధి గలదానై వెళ్ళినాను, సమృద్ధితో వెళ్ళినాను. దుర్మిలారా, కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ స్థితి మన నుంచి ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితి నయోమికి వచ్చింది. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో యెహోవా ఉత్తముడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఉత్తముడు. ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన. ఖచ్చితంగా నీ కష్టాలలో, నీ కరువులలో ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీ ఇబ్బందులలో, నీ యొక్క అనారోగ్య పరిస్థితులలో ఆయన ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు? ఆయన దర్శిస్తాడు. ఆయన దర్శనమిస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన గొప్పవాడు. ఆయన యెహోవా ఉత్తముడు. ఆయన యెహోవా ఉత్తముడు. ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమంటుందో తెలుసిన? ఆ మాట చూద్దాం, దయచేసి చూడండి. ఫిలిప్పీయుల పత్రిక 1:21. 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అంటున్నాడు. చాలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో తాను సౌలుగా ఉన్నప్పుడు ఎట్లున్నా తెలుసునా? తన జీవితం ఎలాంటి తెలుసునా? 1 తిమోతి పత్రిక 1:18.
మొదటి తిమోతి 1:12 పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను చాలు. పూర్వం ఎలాంటి వాడిని నేను చెప్పండి, పూర్వం ఎలాంటి వాడిని నేను? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడను నేను అంటున్నాను. తన జీవితం ఎలాంటి తెలుసునా? చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 14వ వచనం. చూడండి, ఇక్కడ నీ నామను బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. ఆమె హల్లెలూయా. ఎవరి వలన? నీ నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారిని బంధించాలని, చంపాలని ప్రధాన యాజకుల దగ్గర ఏం పొందినాడు? అధికారం పొందినాడు. రోమా ప్రభుత్వం దగ్గర అధికారం తీసుకున్నాడు. దేవుణ్ణి ఆరాధించేవారిని, ప్రార్థించేవారిని, ఆ సంఘము కూడుకున్న వారిని చంపాలని అధికారం పొందినవాడు ఎవరు? ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, హానికరమైన వ్యక్తిగా ఉన్నాడు. తన యొక్క జీవితంలో ప్రార్థించేవారిని హతమార్చుటకు, ప్రార్థించేవారిని చంపుటకు అధికారము పొందినాడు. ప్రధాన యాజకుల దగ్గర, రోమా ప్రభుత్వం దగ్గర, రోమా ప్రధాన యాజకుల దగ్గర ఏం పొందినాడు చెప్పండి? అధికారం పొందినాడు. హింసించినాడు, దూషించినాడు. చూడండి 9వ అధ్యాయం 1వ వచనం. చూడండి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు అమ్మ 4వ వచనం చెప్పండి. 4వ వచనమా? నీవేళ నన్ను హింసించుచున్నావు, ప్రభువా నువ్వెవడవు అడగగా నీవు హింసించుచున్నా యేసును. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి. సౌలు యొక్క జీవితము, పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఎంత భయంకరంగా చూస్తున్నారు కదా. చూడండి, ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున స్త్రీలను పురుషులను అందరినీ కూడా ఏం చేస్తాను? బంధిస్తాను, యెరూషలేముకు తీసుకొని వస్తాను. దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భంలో ప్రజలను హింసించాలని ఆ మార్గం గుండా వెళుతున్నాడు, హత్య చేయాలని ఆ మార్గం గుండా వెళుతున్నాడు, బంధించాలని ఆ మార్గం గుండా వెళుతున్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఏమిస్తున్నాడు? దర్శించినాడు. అకస్మాత్తుగా ఏం జరిగింది? ఒక వెలుగు, ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ప్రకాశించినప్పుడు ఆ యొక్క గుర్రమును ఏమైపోయినాడు? కింద పడిపోయినాడు. నేల మీద పడిపోయినాడు. సౌలా, దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలుతో మాట్లాడుతున్నాడు. అనగా పౌలు సౌలుగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆ యొక్క స్వరం విన్నాడు. వినగానే అంటున్నాడు, నువ్వు ఎవడవు ప్రభువా అంటున్నాడు. ఏమంటాడు చెప్పండి? ఎవడో ప్రభువా, నువ్వు హింసించుచున్నా యేసును నేను. ఆమె హల్లెలూయా. నువ్వు హింసించుచున్నా యేసును నేను. దేవుని బిడ్డలారా,
అక్కడికి అననీయ వెళ్ళినాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, అననీయ అయ్యో అక్కడికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి సౌలు కంటే. అయ్యా అతడు మంచివాడు. చూడండి 10వ వచనం. తిన్నని రనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైనా అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని. చాలా ఆమె హల్లెలూయా. సౌలు ఎలాంటి వాడు? పరిశుద్ధులకు ఏం కలిగేసినాడు? పరిశుద్ధులకు ఏం కలిగేసినాడు? కీడు కలగజేసిన వాడు. నేను విన్నాను, అయినా సరే వెళ్ళు. అయ్యా లేదు, ప్రధాన యాజకుడు అధికారం పొందినాడు. లేదు, ఇప్పుడు నేను చూడండి దయచేసి 15వ వచనం. 15వ వచనం. అందుకు నువ్వు వెళ్ళము, రాజు లేదుట, ఇజ్రాయిల్ లేదుట భరించుటకు ఇతడు ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేనేం చెప్పాలని ఆశపడతాను తెలిసిన? ఆమె హల్లెలూయా. సౌలు యొక్క జీవితంలో సౌలు యొక్క జీవితంలో సౌలు అన్నమాట తెలిసిన, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అన్నాడు. ఆమె హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఆనాడు రోమా ప్రభుత్వము, ఆనాడు రోమా సామ్రాజ్యంలో ఉండే ప్రధాన యాజకులందరూ కూడా ఈ యొక్క సౌలును ఏలనగా చేసినారు. నువ్వు మార్చబడినావా? ఒకడు వారిని చంపిన వ్యక్తివి, ఒకడు వారిని నువ్వు హింసించిన వ్యక్తివి, వారిని హత్య చేసిన వ్యక్తివి. ఆ ప్రభుత్వం నమ్మలేకపోయింది ఈయన మారినాడంటే. ఆమె హల్లెలూయా. ఆ ప్రభుత్వము నమ్మలేకపోయింది ఇతను మారినాడంటే. దీని బిడ్డారా, ఎప్పుడైతే తన జీవితంలో దేవుని యొక్క రుచిని తెలుసుకున్నాడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత ఉన్నతుడో అని అపొస్తలుడైన సౌలు తెలుసుకున్నాడో, దేవుడు పౌలుగా మార్చిన తర్వాత అంటున్న మాట ఆయన తెలుసునా, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది రుచి తెలిసిన జీవితాలు, ఈ దేవుణ్ణి ఆశ్రయించిన జీవితాలు ఏం మాట్లాడతారు చెప్పండి? బ్రతుకుతే క్రీస్తు కొరకు, చచ్చిపోతే ఇంకా లాభమే. ఆమేన్, హల్లెలూయా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎన్ని రోజులు రోమా ప్రభుత్వం కొరకు పనిచేస్తున్నాను, ఇప్పుడు క్రీస్తు కొరకు పనిచేస్తాను. ఆమేన్, హల్లెలూయా అంటున్నాడు. ఇప్పుడు నేను సువార్త ప్రకటించకపోతే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రుచి తెలుసుకున్న వ్యక్తి, రుచి మరిగిన వ్యక్తి ఇంకా విడిచిపెడతాడా? విడిచిపెట్టలే. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు ఇంచుమించు 5 సార్లు తిన్నాడు. ఎవరు? పౌలు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఒకటి దక్క 39 కొరడ దెబ్బలు ఇంచుమించు తాను చేసే సువార్త ప్రయాణాల్లో 3 ప్రయాణాలు చాలా ప్రధానమైనవి. ఈ ప్రయాణంలో 3 సార్లు 35 ఈ 3 ప్రయాణాల్లో 5 సార్లు 39 కొరడ దెబ్బలు తిన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు?
చెప్పండి, ఎవరు? అపోస్తలుడైన పౌలు. రుచి తెలుసుకున్న జీవితాల్లో క్రీస్తు కొరకు ఏమవుతారట? చస్తామంటారు. రుచి తెలుసుకున్న జీవితాలు క్రీస్తు కొరకు చచ్చిపోతాం. క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా సరే, ఎన్ని బాధలైనా సరే, ఎన్ని అవమానాలైనా సరే భరిస్తాం. క్రీస్తు యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నవాడు ఏమవుతాడు? బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు క్రీస్తు కొరకు ఏ విధంగా మార్చబడినావు? క్రీస్తు యొక్క రుచి నీకు ఏ విధంగా తెలుసు? అద్భుతాలు మాత్రమే తెలుసు, నీకు దీవెనలు మాత్రమే. దీవెనలు పొందుకుంటే మంచోడు, బాగుపడితే మంచోడు, మేలు చేస్తే మంచోడు, అన్ని విధాలుగా ఉంటే మంచోడు, లేకపోతే దేవుడు ఎవరో ఏందో అంతేనా? లేదు 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 లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలలో, ఇబ్బందులలో, నీకున్న అనారోగ్య పరిస్థితులలో యేసయ్యను ఆశ్రయించు. హల్లెలూయా. యేసయ్యను వదిలిపెట్టుకో. యేసయ్య యొక్క రుచి ఏంటో నీకు తెలవాలి, నీకు బాగుగా తెలవాలి. ఆయన గొప్పవాడు, ఆమేన్, హల్లెలూయా. ఆయన గొప్పవాడు ఆయన. చూడండి, నేను ముగిస్తాను, 2-3 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి, యోబు ఏమన్నాడు తెలుసునా? ఏమన్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి ఎట్లా వచ్చినాను? దిగంబరినై వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు మాట్లాడుతున్నాడు? బూడిదలో కూర్చున్నాడు, శరీరం అంతా కురుపులతో నిండి ఉన్నది, చీము గారుతుంది, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, చిల్ల పెంకస తీసుకొని ఏం చేస్తున్నాడు? గొక్కుంటున్నాడు. భార్య వచ్చి అంటుంది, ఎందుకు బ్రతుకుతున్నావయ్యా? ఎవరికి బ్రతుకుతున్నావు? 10 మంది పిల్లలు చచ్చిపోయినారు, అందరు దూషించి వెళ్ళిపోయినారు, ఇంకా ఎవరు బ్రతుకుతున్నావు? ఆ దేవుని దూషించు, నువ్వేంగా మరణముగా నువ్వు కూడా చచ్చిపో అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. నీవు మేలు మాత్రం అనుభవిస్తావా, కీడు అనుభవింప తగదా అని అంటున్నాడు. నేను నా తల్లి గర్భములో నుండి ఎట్లా వచ్చినాను? దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు నోటి మాట ద్వారా ఏ పాపము చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశానని చెప్పలేదు. హల్లెలూయా. ఆ కష్టాలు అట్లా ఉన్నాడంతే, ఆ అనారోగ్యంతో అట్లున్నాడంతే. క్రీస్తుని కలిగిన వాడుగా ఉన్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తిగా ఉన్నాడు, దేవుని స్తుతించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు 2 అంతలుగా దేవుడు దీవించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నంతలు చెప్పండి? చెప్పండి గట్టిగా, ఎన్నంతలు? మొదట ఊజు దేశములో, తూర్పు దిక్కుల దేశంలో, ఊజు దేశం అంతటిలో ధనవంతుడిగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎన్నంతలు దీవించినాడు? అప్పుడే అంతుండే ఆయనకి, ఇప్పుడు 2 అంతలు అంటే ఇంకొక దేశం కూడా యాడ్ చేసుకోవచ్చు. హల్లెలూయా. రుచి చూచి తెలుసుకున్నటువంటి వ్యక్తి, యెహోవా ఉత్తముడు అని రుచి తెలుసుకున్న వ్యక్తి యోబు. రుచి తెలుసుకున్న వ్యక్తి పౌలు. రుచి తెలుసుకున్న వ్యక్తి రూతు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రుచి మరిగినటువంటి జీవితాల్లో దేవుని కొరకు రుచి కలిగిన అనగా దేవుని యొక్క రుచి తెలుసుకున్న వారి జీవితాలు ఎప్పుడు కూడా దీవించబడుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున ఏ రుచి నీకు తెలుసు? లోకము రుచి తెలుసా, దేవుని రుచి తెలుసా? చెప్పండి. లోకములో ఆనందం, లోకంలో సంతోషం. ఎట్లా ఆనందం, ఎట్లా సంతోషం? తింటే సంతోషం, తాగితే ఆనందం, తిరిగితే ఆనందం. పాపం చేస్తే సంతోషం, పాపం చేస్తే ఆనందం. కానీ దేవుని దగ్గర అట్లా కాదు. కష్టాలలో సంతోషిస్తారు. హల్లెలూయా. కష్టాలలో
సంతోషిస్తారు, అనారోగ్యంలో దేవుని స్తుతిస్తారు, కష్టాలలో ఏమంటారు? బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతా, చస్తే మొత్తం నాకు లాభం అంటారు. ఆమె హల్లెలూయా. ఏ రుచికి మరిగిరావు నువ్వు? దేవుని యొక్క రుచికా, లేకపోతే లోక రుచికా? లోకము దాని ఆశ, చెవిడి గట్టిగా, లోకము దాని ఆశ గతించిపోవను, అగ్ని చేత కాల్చివేయబడును. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడు. రూతు తెలుసుకున్నది, అపోస్తలుడైన పౌలు తెలుసుకున్నాడు. చెప్పండి, యోబు తెలుసుకున్నాడు. యోబు 200 దీవించబడ్డాడు. ఆమె హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమన్నా తెలుసునా? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. ఆమె హల్లెలూయా. ఎంత గొప్ప జీవితం అది! ఎంత గొప్ప జీవితమో! నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడువుడి అంటే, మీరు నన్ను పోలి నడుస్తున్నారంటే ఎవరు పోలి నడిచినట్టు? క్రీస్తును పోలి నడిచినట్టు. సంఘానికి మాదిరికరంగా ఉన్నాడు. సంఘాలను ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తి, సంఘాలు స్థాపించిన వ్యక్తి, సంఘాలను పత్రికలు చెరలో ఉంటూ, ఖైదీగా ఉంటూ, పత్రికలు రాస్తూ, అందరికి కూడా సువార్తలు చాటిస్తూ, ఆ యొక్క కష్టాలలో, బంధకములలో అనేక మందిని కన్నటువంటి వ్యక్తి, రక్షించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అందుకనే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడువుడి అన్నాడు. ఆమె హల్లెలూయా. ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో యెహోవా అంటే ఎవరో తెలుసా? యెహోవా రుచి ఏంటో తెలుసా? నీవు నమ్మిన దేవుని యొక్క రుచి ఏంటో తెలుసా? ఈరోజున నీవు నమ్మిన దేవుని యొక్క రుచి ఏంటో తెలిస్తే రూతులాగా నువ్వు దీవించబడతావు. నువ్వు నమ్మిన దేవుని యొక్క రుచి ఏంటో తెలిస్తే అపోస్తలుడైన పౌలులాగా దీవించబడతావు. నువ్వు నమ్మిన దేవుని యొక్క రుచి ఏంటో తెలిస్తే యోబులాగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. కష్టాలు, శ్రమలు తాత్కాలికమైనవి. ఆమేన్ హల్లెలూయా. రూతు జీవితంలో కొంచెం అవమానం భరించింది, కొన్ని కష్టాలు అనుభవించింది. తిండి లేకపోతే ఏం చేసింది? పరిగె ఏరుకున్నది. ఆమేన్ హల్లెలూయా. అవునా? ఏం చేసింది? పరిగె ఏరింది కదా. ఇప్పుడు అదే పొలానికి ఇప్పుడు ఏమైంది? యజమానురాలైంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం అట్లుంటుంది మళ్ళా. ఆమేన్ హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. కష్టాలు లేకుండా సుఖము లేదు, కష్టాలు లేకుండా ఆశీర్వాదాలు లేవు. ఈ ముగ్గురు జీవితంలో కష్టాలు లేవా? ఉన్నాయా లేవా? చెప్పండి గట్టిగా. ఉన్నాయి, ఉన్నాయి. కనుక కష్టాలప్పుడు, నీ కష్టాలలో, నీ కన్నీళ్ళలో, నీ అనారోగ్య పరిస్థితులలో దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు నేను ఖచ్చితంగా రూతులాగా, పౌలులాగా నిన్ను ఆ యొక్క యోబులాగా దీవించి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవుడు మాటలు దేవుడు దీవించేది గాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.